హిందూ మతంలో ప్రతిరోజు ఏదో ఒక నిర్దిష్ట దేవత లేదా గ్రహ ఆరాధనకు అంకితం చేశారు. ఆయా రోజుల్లో ఆయా దేవుళ్లను దేవతలను పూజించడానికి కొన్ని నియమాలున్నాయి. వీటిని అనుసరించడం ద్వారా సాధన చేస్తే కోరుకున్న వరాలు లభిస్తాయి. సోమవారం మహాదేవుడికి, శివయ్య సిగలో అలంకరించిన చంద్రుడికి అంకితం. సోమవారం రోజున శివుడితో పాటు చంద్రుడి నుంచి ఆనందం, సుఖశాంతులకు సంబంధించిన ఆశీర్వాదాలు పొందడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ఆ రోజు. సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయాలి. ఎవరికి పాలు లేదా తెల్లని వస్త్రాలు దానం చేయొద్దు. జ్యోతిష్యం ప్రకారం సోమవారం రాహుకాలం విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే రాహుకాలంలో ప్రయాణం చేయడం లేదా చేపట్టాల్సిన పనిలో అనేక రకాల అడ్డంకులు, గండాలు ఉంటాయి. సోమవారం శాస్త్రంలో శుభం అశుభాలను దృష్టిలో ఉంచుకుని ఒక నిర్దిష్ట రోజున నిర్దిష్ట దిశల్లో ప్రయాణించడం నిషేధం. సోమవారం తూర్పు దిశలో ప్రయాణం నిషేధం. అలాగే సోమవారం ఉత్తరం, ఆగ్నేయం మూలలకు వెళ్ళకూడదు. సోమవారం రోజున ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ రోజు చంద్రుడికి అంకితం చేసిన రోజు కూడా. ఇష్టమైన రంగు తెలుపు. అటువంటి పరిస్థితుల్లో ఐశ్వర్యం కోసం ఆర్థిక ఇబ్బంది తలెత్తకుండా సోమవారం తెల్లని దుస్తులను ధరించడానికి ప్రయత్నించాలి. నలుపు, నీలం, గోధుమ మొదలైన ముదురు రంగు దుస్తులను ధరించొద్దు. సోమవారం రోజున తల్లికి ప్రత్యేకంగా నమస్కరించండి. ఆమె ఆశీర్వాదం పొందండి. తల్లితో సోమవారం రోజు ఎప్పుడూ గొడవ పడకూడదు. అలాగే శివుణ్ణి పూజించేటప్పుడు పొరపాటును కూడా నల్లని వస్త్రాలు ధరించకండి. శివారాధన సమయంలో తెల్లని వస్త్రాలు శ్రేష్టం. అలాగే శివుణ్ణి పూజించేటప్పుడు సోమవారం శంఖం నుండి నీటిని సమర్పించొద్దు. శంఖాన్ని ఉపయోగించొద్దు. తులసి, మొగలి పుష్పాలను కూడా శివారాధనలో ఉపయోగించొద్దు. అదేవిధంగా శివుడికి పాలతో అభిషేకం చేయడానికి కూడా రాగి పాత్రను వాడొద్దు.